పాస్పోర్ట్ పునరుద్ధరణకు సంబంధించి విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన షరతుల్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. పాస్పోర్ట్ పునరుద్ధరణ విషయంలో పూచీకత్తు సమర్పించేందుకు ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు కావడం నామోషిగా భావించడం వల్లే షరతులపై జగన్ హైకోర్టును ఆశ్రయించారని ప్రభుత్వ న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. వ్యక్తుల గుర్తింపు హోదా కంటే చట్టమే గొప్పదని, కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లాకే తనపై పరువు నష్టం కేసు పెండింగ్లో ఉన్నట్లు తెలిసిందంటూ జగన్ చెప్తున్నదంతా అబద్దమని, ఆ కేసు గురించి జగన్ 2014-19 ఎన్నికల అఫిడవిట్లోనూ ప్రస్తావించారని గుర్తు చేశారు. జగన్ పాస్పోర్ట్ను ఏడాది మాత్రమే రెన్యువల్ చేయాలని, తమ ముందు హాజరై 20,000 రూపాయల స్వీయ బాండ్తో పూచీకత్తు సమర్పించాలంటూ ప్రత్యేక కోర్టు విధించిన షరతులు సహేతుకమేనని వాదించారు. వాటి విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. అలాంటి అధికారం ప్రత్యేక కోర్టుకు లేదని జగన్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. పరువు నష్టం కేసులో జగన్కు విజయవాడ కోర్టు జారీ చేసిన సమన్లు ఇంతవరకు అందలేదని చెప్పుకొచ్చారు. అయినా ఆ కేసు విచారణను హైకోర్టు గతంలోనే నిలిపివేసిందన్నారు. 5 ఏళ్లు పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు నిర్ణయాన్ని వాయిదా వేసింది.